నమస్తే అండి. వెల్కమ్ టు పవిత్రస్ కిచెన్. టుడే మనం చేసుకోబోయే రెసిపీ బీన్స్ తాలింపు అండి. బీన్స్ ఫ్రై. ఇట్స్ వెరీ టేస్టీ అండ్ ఈజీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ ఆల్సో. చూడండి, ముందుగా కందిపప్పు, బీన్స్ చిన్నగా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోండి. మెత్తగా చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా చాలా సాఫ్ట్గా ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఎక్కువ ఆయిల్ ఏం పెట్టదు, ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయ్యాయి కదండి, అందుకే ఎక్కువ ఆయిల్ ఏం పెట్టదు. ఇందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి. తర్వాత అందులో కొన్ని చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకోండి. లేదంటే ఒక ఎండుమిర్చి యాడ్ చేసుకున్నా సరిపోతుంది. అందులోకి కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది తాలింపులో ఇవి తినడానికి. ఆనియన్స్ చాప్ చేసుకోండి, చాలా స్లైసెస్గా చాప్ చేసుకోండి, మరీ ఏం ఫైన్ చాప్ అవసరం లేదు. ఇవి చిటపటలాడిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని అందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఏం మరీ ఫైన్ చాప్ అవసరం లేదు, నార్మల్గా చాప్ చేసుకోండి. బాగా వేగిన తర్వాత చూడండి, ఇక్కడ నేను బాగా రెడ్గా వేగాలంటే వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు ఉంటాయండి, కచ్చా పచ్చాగా దంచి అందులోకి వేసుకోండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోతుంది కదండి, అప్పుడు చూడండి, అప్పుడు బీన్స్ అన్నీ ఉడికించి పెట్టుకుంటాం కానీ కొద్ది కూడా వాటర్ లేకుండా వేసుకోండి. అన్నీ బాగా యాడ్ చేసుకోండి. ఆయిల్లోకి యాడ్ చేసుకొని ఆల్రెడీ మనం సాల్ట్ వేసి ఉంటాం కదండి, ఇందులోకి ఏం సాల్ట్ వేయనవసరం లేదు. మన ఛానల్లో ఆల్రెడీ వేరుశెనగ గింజల పొడి అని పెట్టానండి, చూడండి, ఆ పొడిని ఇందులో వేసుకోండి. టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుందండి. సపరేట్గా ఏమి ఉప్పు కారం ఏమి వేయనవసరం లేదు. కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కారం పొడి యాడ్ చేసుకోండి. పల్లి కారం పొడి అంటారండి దీన్ని. ఇందులో యాడ్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా, ఇది వేయడం వల్ల టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుందండి. ఇట్స్ వెరీ హెల్తీ ఆల్సో. బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes to 10 minutes బాగా వేయించుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం కుక్ చేసుకుంటాం, బట్ ఇది ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మీ రుచికి తగ్గట్టుగా ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇంకొద్దిగా యాడ్ చేసుకొని పల్లీల పొడి బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, వేడి వేడి బీన్స్ ఫ్రై రెడీ. ఇది రైస్ లేక్ అయితే చాలా బాగుంటుందండి, మధ్యాహ్నం లంచ్ లేకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పవిత్రాస్ కిచెన్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.